గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో ఎంత అమానుషమైన సంఘటన జరిగింది అన్నది ఒక్కసారి మహిళా లోకమంతా గగ్గోలు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఈ సంఘటన అన్నది చాలా భయానకంగా ఉంది. రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది, పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలనలోన మహిళలకి రక్షణ ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది? ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యే అయి ఉన్న ఈ నియోజకవర్గంలోన ఒక మహిళకి ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొల్పితే ఆ వార్డు సెక్రటరీ ఈరోజు ఆ మహిళా ఎమ్మెల్యే ఏజెంటా, కలెక్షన్ ఏజెంటా అన్నది మేము అడుగుతున్నాం. ఏ ధైర్యంతో ఇలాంటి ఒక పనికి వాడు పూనుకున్నాడు అని అంటే వాడికి అసలు సీఎం మీద గాని, లేకపోతే హోంమంత్రి మీద గాని, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే దగ్గర గాని ఏ మాత్రం భయం ఉన్నా ఇలాంటి ఒక ఘాతుకానికి ఒడిగట్టడు. అసలు భయం అన్నది పూర్తిగా లేదు కాబట్టే ఇలాంటి ఘాతుకాలకి ఒడిగడుతున్నారు. అంటే మీరు ఏ రకంగా మీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు, మీరు ఏ రకంగా వాళ్ళని ట్రైన్ చేసి ఈ రోజు ప్రజల మీదకి ఒక అచ్చోసిన ఆంబోతుల్లా వదులుతున్నారు. మీరు మహిళల మీద దాడులు చేయమనా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మీరు కలెక్షన్ ఏజెంట్లుగా కలెక్షన్లు చేయమనా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటుంటే హోంమంత్రి గారు ఎక్కడ దాక్కున్నారు? అసలు ఆమె ఒక మహిళా హోంమంత్రి అయి ఉండి అసలు ఆమెకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆమె ఎక్కడుందో ఇంతవరకు స్పందన కూడా లేకుండా ఉంది అనంటే ఆమె అసలు మహిళా హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి పనికొస్తుందా? అసలు ఆమె వల్ల ఈ రాష్ట్రానికి ఉన్న ఉపయోగం ఏంటి? మీ మేకప్ గురించి మాట్లాడితే మీకు తప్పు అనిపించిందే. ఒక మహిళని ఇంత దారుణంగా అవమానించారు కదా, ఆమె పరిస్థితి ఏంటి? ఆమె కుటుంబ పరిస్థితి ఏంటి? రేపొద్దున్న ఆమె సమాజంలో ఏ రకంగా ఆమె బయటికి వచ్చి ఉండాలి? ఇంత దారుణమైన పరిస్థితులను రాష్ట్రంలో నెలకొల్పుతుంటే ఈ పాటికే హోంమంత్రి వచ్చి విషయం ఏంటి కనుక్కోవాలా. ఒక మహిళగా ఉండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇంతమంది మాజీ మినిస్టర్ల దగ్గర నుంచి, చైర్పర్సన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరం వచ్చి ఇక్కడ నించున్నామే. దేనికి నించున్నాం? గల్లా మాధవి గారు చెప్పేటప్పుడు మాకు పని పట్ట లేక కాదమ్మా, మహిళా భద్రత మాకు ముఖ్యం. దిశ యాప్ ద్వారా 5 ఏళ్ల పాలనలో మహిళలకు ఏ రకంగా భద్రత కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలుసు. మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మాకు తెలుసు. ఆ ప్రాధాన్యతను బట్టే ఇంతమంది మహిళా నాయకులు ఇక్కడ ఉన్నాం. అదే బాధ్యతతోటి ఈ రోజు మేము ఒక సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం. మీ కలెక్షన్ ఏజెంట్లతోటి మీరు ఇంత దారుణమైన చర్యలు చేపడుతుంటే తక్షణమే గల్లా మాధవి ఈ ఒక ఘటనకి ఆమె పూర్తిగా బాధ్యురాలు. ఆమె బాధ్యత తీసుకొని తక్షణమే ఫస్ట్ ఆమె దీనికి సమాధానం చెప్పాలి. ఆమెకి తగిన న్యాయం జరిపించాలి. న్యాయం జరిపించలేని రోజు మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనికిరారు. మీరు మాజీ మినిస్టర్ల ఇళ్ల మీద దాడులు చేస్తే ఏమీ అవ్వలేదు కదా, సామాన్య ప్రజల్ని మేమేమైనా చేయగలము, ఏం చేసినా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు అన్న ఒక మొండి ధైర్యంతో మీ నాయకులు మీకు ఇచ్చే అలసత్వంతో ఈ రోజు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైతే ఆ మూర్తి అన్న వ్యక్తి ఇక్కడ ఇంత దుర్మార్గం పాల్పడితే ఆ మహిళ మీద దాడి జరుగుతుంటే కొడుకు వెళ్లి అడ్డం పడబోతే ఆ అబ్బాయి మెడకు కూడా థ్రెడ్ గట్టిగా ఆ అబ్బాయి మెడను కూడా బిగించడం జరిగింది. అంటే ఇక్కడ హత్యాయత్నం జరిగింది, మహిళ మీద దాడి జరిగింది, ఒక పక్క థ్రెట్టింగ్ కూడా జరిగింది. ఏదైతే ఆమె మెడలో ఉన్న వస్తువులు గాని ఆమె చెవు పోగులను తెంపితే మొత్తం చెవు మొత్తం కట్ అయిపోయిన పరిస్థితి. ఈరోజు ఆ మహిళను చూస్తే పూర్తిగా అర్థమవుతుంది కింద వేసి ఆ మహిళను ఏ రకంగా కొట్టారు, ఏ రకంగా ఆమె మహిళ మెడలో ఉన్న బంగారాన్ని తెంపుకెళ్లారు. ఆ పిల్లోడిని నించోబెట్టి చూస్తే ఆ పిల్లోడి మెడ మీద ఏదైతే వీళ్ళు థ్రెట్టేసి లాగారో ఆ మార్క్స్ కూడా ఇంకా ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్ళిపోతుంటే సీఎం గారికి గాని, హోమ్ మినిస్టర్ గాని, లేకపోతే డిప్యూటీ సీఎం గాని, లేదా రెడ్ బుక్ అధినేత లోకేష్ గారికి గాని చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన మనకు అవసరమా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఆలోచించండి అమ్మా. ఇది చిన్న విషయం కాదు.
ఈ రోజు 10,000 లంచం కోసం ఇంత అమానుషానికి గురి చేస్తే రేపొద్దున వీళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇలాంటి నాయకులు, ఇలాంటి పాలన మనకు అవసరమా అన్నది ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోన వీళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా మహిళలందరూ బుద్ధి చెప్పాలా. తక్షణమే ఆ మహిళకి న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోతే ఈ ఒక ఉద్యమం మేము ఇంకా ఉధృతం చేస్తాము. మా మహిళా సభ్యులమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జిల్లాల వారీగా మేము ఈ ఒక ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.